విద్యార్థులకు నమస్కారం. ఈరోజు మనం సురవరం ప్రతాపరెడ్డి గారు రాసినటువంటి రాజా బహదూర్ వెంకట రామారెడ్డి జీవిత చరిత్రలోంచి తీసుకోబడ్డ రాజా బహదూర్ వెంకట రామారెడ్డి సేవా తత్పరత పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం. అంటే ఆయన ఏ విధంగా సేవ చేసినాడు, ఆయన చేసిన సేవ దేనికి చేసినాడు అనే అంశం మీద మనం ఈరోజు పాఠ్యభాగం చెప్పుకుంటున్నాం. అయితే మెయిన్ గా ఫస్ట్ సంఘ సేవ గురించి చెప్పుకుందాం. అయితే ఈ సంఘ సేవ చెప్పేటప్పుడు ముందుగా ఏంటిదంటే భారతదేశంలో గాని మొత్తానికి మన రాష్ట్రంలో గాని ఎంతో మంది గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసి ఉంటారు. ఎంతో గొప్ప అంటే ఎక్కువ ధనాన్ని సంపాదించి ఉంటారు. మరి సంపాదన మాత్రమే కాకుండా గొప్ప గొప్ప బిడుదలు కూడా పొందిన వారు ఉంటారు. వాళ్ళు కానీ వారి అనంతరము వారి గురించి గాని, వారు అనుభవించిన దాన్ని గాని, వారు పనిచేసిన దాన్ని గాని, అంటే ఉద్యోగం చేసిన దాని విషయాన్ని గాని వారు ఉండగానే అసలు వారిని గుర్తించలేనటువంటి విధంగా కొద్దిమంది జీవితాన్ని గడిపేస్తారు. అంటే వాళ్ళకు పలుకుబడి అంత పేర్ల ప్రజలలో ఉండదు. వాళ్ళు గొప్ప ఉద్యోగం చేయవచ్చు, గొప్ప బిడుదలే పొందవచ్చు, ఎక్కువ సంపాదించుకోవచ్చు. కానీ వాళ్ళంటే ప్రజలకు తెలియకుండా, వాళ్ళ కీర్తి ప్రతిష్టలు అనేవి లేకుండా ఉండిపోతారు. అయితే ఎందుకు అలా ఉండిపోతారు, వాళ్ళ గురించి ఎందుకు తెలియదంటే వాళ్ళు ఒకవేళ పెద్ద ఉద్యోగం చేసి ఎక్కువ డబ్బు సంపాదించుకున్నా వాళ్ళు ఏ మాత్రం కొద్దిగా సంఘ సేవ చేసిన, అంటే సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళ ఉద్యోగ బాధ్యతను నిర్వర్తించిన, లేదా వాళ్లకు వచ్చిన ఆదాయంలో కొద్దిగానైనా వాళ్ళు సంఘానికి అంటే సంఘంలోని ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు దాన్ని ఉపయోగించినా గానీ ఆ ధనంను వాళ్ళు ప్రజలలో ఎప్పటికీ నిలిచి ఉండిపోతారంటే వాళ్ళు బ్రతుకున్నంత కాలమే కాకుండా వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ప్రజలలో గుర్తుండిపోతారు. ఆ విధంగా కీర్తి ప్రతిష్టలు అనేవి ఎప్పటికీ నిలిచిపోతాయి అటువంటి వారిని. అలా మరి చేయని వారి ఉండవు, చేసిన వాళ్ళే ఉంటాయి. అలా సంఘానికి తమ ఉద్యోగరీత్యా గాని, తమ డబ్బును ప్రజలకు లేదా ప్రజలకు అవసరమైన వాటికి వినియోగించడంలో గాని ఇట్లా పెట్టి పేరు ప్రఖ్యాతులు గడించి ప్రజలలో శాశ్వతంగా నిలిచిపోయినటువంటి వారు, అటువంటి వారిలో ఒకరు రాజా బహదూర్ వెంకట రామారెడ్డి గారు. అసలు రాజా బహదూర్ వెంకట రామారెడ్డి గారు అనగానే మనకు గుర్తు వచ్చేది రెడ్డి హాస్టల్. ఆ రెడ్డి హాస్టల్ గురించి చేసినటువంటి కృషి గాని ఇంకా సేవ గాని ఎంతో చెప్పుకోదగ్గది, ఎనలేనటువంటిది. అయితే ఈయన ఏంటి సేవలు చేసినాడు, ఏమేమి వాటికి ఖర్చు పెట్టినారు, ఎలా తోడ్పడినారు ఇంకా దేనికైనా అనే విషయాలను మనం ఈ రోజు క్లాస్ లో చెప్పుకుందాం. ఏంటిది మరి ఈయన ఎంతో రాజా బహదూర్ వెంకట రామారెడ్డి గారు ఎంతో శక్తివంతమైన గొప్ప ఉద్యోగం, అంటే పెద్ద ఉద్యోగంను సంపాదించుకున్నారు. వారి సొంత తెలివితేటలతో, అంటే వెనుక ఆస్తి పరులై ఏదో కొద్ది డబ్బును అధికారులకు ఇచ్చి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి. ఈయన సొంత తెలివితేటలతోనే గొప్ప ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. ఆ ఉద్యోగం పెద్దది కాబట్టి దానికి తగినట్టుగా ఎక్కువ డబ్బును కూడా సంపాదించుకున్నారు. చెప్పినకున్నాం కదా, అంటే ఒక ఉద్యోగం చేయడమే కాదు, డబ్బును సంపాదించుకోవడమే కాదు, ఆ ఉద్యోగం శ్రద్ధగా చేసి అందరికి ఉపయోగపడే విధంగా చేయడం వల్ల మంచి వారికి అతని పలుకుబడి నలువైపులా విస్తరించింది. అంటే అందరి దగ్గర మంచి పేరును, పలుకుబడిని సంపాదించుకున్నారు. అలాగే నవాబులు గాని, రాజులు గాని, మహారాజులు, కోటీశ్వరులు, మార్వాడీలు, వకీళ్లు, ఉద్యోగులు, బీదవారు, రైతులు, ఇట్లా అన్ని రకాల ప్రజలు వారికి వశవర్తులైన వారు. అంటే వీరు చెప్పినట్టుగా ఇతను మంచి చేసేవాడు కాబట్టి ఇతను చెప్పినట్టుగా వినేవారు. అలా ఒక ఆంధ్ర దేశంలోనే కాకుండా
కర్ణాటక, మహారాష్ట్రలో కూడా వీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇక ఈ 3 రాష్ట్రాలే కాకుండా ఇంచుమించు మన రాష్ట్రంలోనైతే ఈ ఉద్యోగ రీత్యా అన్ని జిల్లాలలో, ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పనిచేసినారు. అక్కడికి ఉర్దూ రానటువంటి రైతులు, మన మాతృభాష తెలుగు, మరి అధికార భాష ఉర్దూ కాబట్టి ఉర్దూలోనే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉండేవారు కాబట్టి ఉర్దూలోనే మాట్లాడితే అందరికీ అర్థమయ్యేది. అలా కాకుండా మన మాతృభాష అయిన తెలుగులో మాట్లాడేసరికి ఎవరికి అర్థం కాకపోయేసరికి ఇతను తెలుగు భాషలో వల్ల సందేహాలు కానీ, వాళ్ళకి కావలసినటువంటి విషయాలు కానీ అన్ని విని, వారు చెప్పినటువంటి విషయాలు విని చాలా తొందరగా వాళ్ళ పనిని చేసి పెట్టేటువంటి వారు. అంటే ఈయన తెలుగు భాషనే కాకుండా వేరే ఉర్దూ భాషను, ఇంకా పలు రకాలైన భాషలు కూడా నేర్చుకున్నారు. ఇతనికి ఇంగ్లీష్ భాష కూడా బాగా వచ్చు. అన్ని భాషలు నేర్చుకున్నారు ఎక్కువగా. అలా అనేక భాషలు నేర్చుకొని లోక జ్ఞానాన్ని ఎక్కువ సంపాదించిన రెడ్డి గారు ఇతరుల వలె కాకంటే అందరు స్వార్థం కోసం చూసుకుంటారు. అలా కాకుండా తాము పనిచేసే ఉద్యోగరీత్యా ఇతరులకు సహాయపడేవారు. ఉద్యోగంతో వచ్చిన ధనాన్ని కూడా తమ శక్తిని, బలంను, పలుకుబాటుని ఇలా అన్నిటిని కూడా ప్రజా అభ్యుదయానికి ఉపయోగించేవారు. ఇలా రెడ్డి గారు ప్రజాసేవ చేయుటలో ఆ రోజుల్లో రెడ్డి విద్యార్థులకు వసతి గృహంను స్థాపించుటలో ముఖ్యమైనట్టిది అతను చేసినటువంటి పనిలో. ఏంటిదంటే 20వ శతాబ్దము పూర్వము హైదరాబాద్ నగరంలో ఒకే హిందూ హోటల్ ఉండేది. ఒకే హిందూ హోటల్ ఉండడం వల్ల అక్కడ భోజన వసతి సౌకర్యములు సరిగా అందరికి అందుబాటులో ఉండేవి కాదు. ఇది పెద్ద లోటుగా, ఇబ్బందిగా రెడ్డి గారికి అనిపించింది. ఆ విద్యార్థుల సంఖ్య తక్కువగానే ఉండడం వల్ల 10 మంది మొత్తానికి చదువుకున్నారు. అంటే హాస్టల్ వసతి లేకపోవడం వల్ల అక్కడ అంత హైదరాబాద్ నగరానికి వచ్చి ఎవరు చదువుకునేది వారు కాదు. ఉన్న ఒక్క దానిలో అందరికి సరిపడా వసతి, భోజన వసతి ఇట్లా ఉండేది కాదు. కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది రెడ్డి విద్యార్థులు చదువుకోలేకపోయినారు. ఇక రెడ్లలో వివాహాదులందు వెనుక ముందు చూడక అంటే రెడ్డిళ్ళల్లో, రెడ్డి కులస్తులలో పెళ్లి చేసేటప్పుడు వాళ్ళు రెడ్డిలు ఎక్కువగా ఖర్చు చేస్తారు, ఆడంబరంగా చేస్తారు వివాహాలైతే. మరి ఇంతమంది రెడ్డి రాజులు, జమీందారులు, ధనికుల ఉండి కూడా వాళ్ళ కులస్తులు రెడ్డి వారు చదువుకోవడానికి ఇట్లా విద్యా సౌకర్యములు చేకూర్చలేకపోకున్నారు. మరి అచ్చట వాళ్ళందరినీ సంప్రదించి వారి కోసం ఒక ప్రత్యేక హాస్టల్ ఏర్పరిస్తే ఎలా బాగుంటుంది, ఎంత మంచిగా ఉంటుంది, బాగుంటుంది కదా అన్నట్టుగా వారు ఒక ప్రసంగంలో మాట్లాడినారు. ఎవరైనా బాధ్యత వహించితే మేమందరం సహాయం చేస్తామని ఆ సభకు వచ్చినటువంటి రెడ్డిలు గాని, జమీందారులు గాని అనడంతో నేను సర్వదా ఈ వ్యవస్థను నిర్వహించడానికి బాధ్యత వహిస్తానని ఆ సమావేశంలోనే వారందరి ముందు ఒప్పుకొని ముందుకు వచ్చినారు. కాబట్టి వాళ్ళు సహాయం చేసినారు. ఆ విధంగా 80,000 రూపాయల చందాలు వసూలు చేయబడ్డవి. 80,000 రూపాయలు ఆ రోజుల్లో. మరి 80,000 రూపాయలు అంటే మామూలు విషయం కాదు. ఈ రెడ్డి హాస్టల్ కోసం 80,000 రూపాయలు వసూలైనవి. ఎక్కువ మొత్తము తొందరగానే వసూలైనవి కాబట్టి వెంకటరామారెడ్డి గారు కాలయుక్తి సంవత్సరము జ్యేష్ఠ శుక్ల 5వ గురువారము నాడు హైదరాబాద్ లో రెడ్డి హాస్టల్ స్థాపించారు. ఇది తెలుగులో రాయడం జరిగింది. మరి అది ఏ సంవత్సరం అంటే 1937. ఇది ఏ సంవత్సరం? 1937 సంవత్సరంలో ఈ రెడ్డి హాస్టల్ ను స్థాపించడం జరిగింది. ఏంటిది? రెడ్డి
హాస్టల్ అంటే రెడ్డి విద్యార్థులు చదువుకోవడానికి రెడ్డి హాస్టళ్లు స్థాపించడం జరిగింది 1937 సంవత్సరంలో. ఇక అనేక వ్యవస్థలు అప్పటి నుంచి వారు ఏర్పాటు చేసేందుకు వారి శక్తియుక్తులను ఉపయోగించినారు. అలా బాలికల ఉన్నత పాఠశాలలు రెడ్డి హాస్టల్ తర్వాత రెడ్డి విద్యార్థులకు ఏ విధంగా అయితే హాస్టల్ ఏర్పరిచినారో చదువుకోవడానికి ప్రాముఖ్యతనిచ్చి బాలికలు చదువుకోవడానికి కూడా బాలికల ఉన్నత పాఠశాల మన మాతృభాషలో ఒకటి ఉంటే బాగుండును అన్నట్టు ఆలోచన వచ్చింది. ఎందుకు అంటే బాలికలకు మన మాతృభాషలో చెప్పేటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఆ కాలంలో లేక ఇదొక పెద్ద దురదృష్టం అని మనకు చెప్పవలసి ఉంటుంది. మరి ఈ లోపము పోగొట్టాలంటే అంటే ఈ లోటును తీర్చాలంటే చాలా అవసరం. మనకు తీర్చవలసినది అంటే ఈ లోటు తీర్చవలసిన అవసరం చాలా ఉన్నది. మరి ప్రభుత్వం వారు స్థాపించినటువంటి పాఠశాలలో తెలుగు మాతృభాషలో లేకుండా ఎందులో ఉన్నది అంటే ఉర్దూలో లేదా ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యను నేర్పేవారు. మరి మనం తెలుగు వారమై ఉండి ఆ ఉర్దూ ఇంగ్లీషు నేర్చుకోవడం ఇబ్బంది కష్టం కాబట్టి ఆ భాషలో కాకుండా మన మాతృభాషలో చదివితే ఈజీగా తొందరగా వస్తుంది, తొందరగా అర్థమవుతుంది చెప్పే విషయం కూడా అని ఆ కారణం చేత మొత్తానికి బాలికలకు ఒక ఉన్నత పాఠశాలను మన హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అట్లా స్త్రీ విద్యామానులకు శ్రీ మాడపాటి హనుమంతరావు ఎవరు స్త్రీ విద్యాభిమానం అంటే స్త్రీలకు కూడా చదువు ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తులలో ఆనాటి ప్రముఖులలో ఒకరు శ్రీ మాడపాటి హనుమంతరావు గారు. ఇతను కూడా దానికి ఒప్పుకున్నారు. ఒక పాఠశాలను స్థాపించినారు. మొదటి ఫారము తరగతులు అంటే ఇప్పుడైతే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని ఎట్లా అంటున్నామో అప్పుడు మొదటి ఫారము, రెండవ ఫారము, మూడవ ఫారము అని ఇలా పేర్లు ఉండేటివి. అలా మొదటి ఫారము తరగతితో బాలికలకు తెలుగు మాధ్యమంలో ఒక పాఠశాలను స్థాపించడం జరిగింది. అది కొన్నేళ్ల తర్వాత హై స్కూల్ అంటే ఉన్నత పాఠశాలగా రూపాంతరం చెందింది. ఆ బాలికల ఉన్నత పాఠశాలను ఇది గుర్తుంచుకోండి, బొంబాయి రాజధాని అంటే బొంబాయి రాజధానిగా ఉన్నదిగా ఆ బొంబాయిలోని పూనా నగరంలో కార్వే మహాశయులు ఒక మహిళా విద్యాపీఠంను స్థాపించినారు. ఈ బొంబాయిలోని పూణే నగరంలో కార్వే మహాశయులు స్థాపించినటువంటి మహిళా విద్యాపీఠముతో వీళ్ళు స్థాపించినటువంటి బాలికల ఉన్నత పాఠశాలను జత చేసి అచ్చట అంగీకారంను పొంది అక్కడ మెట్రిక్ పరీక్షా పట్టములను బాలికలకు ఇప్పించినారు. అంటే ఇక్కడ పాఠశాల చదివితే అక్కడ సర్టిఫికెట్లు ఇప్పించడం జరిగింది. ఇట్టి పాఠశాల యొక్క పాలక వర్గంను అంటే ఈ బాలికల ఉన్నత పాఠశాల పాలక వర్గంను నడిపించుటకు శ్రీ వెంకటరామరెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు. వారు ప్రతి విషయంను కూడా ఈ బాలికల పాఠశాలకు సంబంధించి ప్రతి విషయంను శ్రద్ధ వహించి సలహాలు ఇవ్వడం మాత్రమే కాకుండా స్వయంగా దానికి కావలసినటువంటి ఆర్థిక సహాయంను వీరు చేయడం జరిగింది. ఇక్కడ బిఏ వరకు తరగతి చదివి ఉత్సాహం ఉన్నటువంటి బిఏ చదవాలని కోరుకున్నటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ ప్రైవేటుగా చదువు చెప్పించి వాళ్లకు బిఏ పట్టాలు కూడా ఇప్పించడం జరిగింది. అంటే బిఏ పరీక్ష రాయించి వారిని బిఏలో కూడా అంటే అసలు చదువు లేని ఆడపిల్లలకు చదువు లేని రోజుల్లో తెలుగు మాధ్యమంలో పాఠశాలలు స్థాపించి ఉన్నత పాఠశాలగా ఎదిగించి అలాగే మెట్రిక్ పరీక్షలను పూర్ణనగరంలో ఉన్నటువంటి మహిళా విద్యాపీఠంతో ఆ పట్టాలు ఇప్పించి ఇంకా పై తరగతులు చదువుకోవాలనే ఆసక్తి ఉన్నటువంటి ఆడపిల్లలకు బిఏ తరగతి కూడా చదివిపించి
అందులో పట్టాలు ఇప్పించడంలో ఈ రెడ్డి గారు ఎంతో అంటే విశేషంగా కృషి చేయడం జరిగింది. అలాగే ఇంకొకటి పరోపకారిణి. ఏంటిది? పరోపకారిణి. బాలిక పాఠశాల. ఈ హైదరాబాద్ నగరంలోనే ఈ బాలికా పాఠశాల ప్రైమరీ, అంటే ఇంతకుముందుది ప్రైమరీతో మొదలై ఉన్నత పాఠశాల వరకు బిఏ చదివించే వరకు ఎదిగింది కదా, ఇది ప్రైమరీ తరగతి వరకు మాత్రమే స్థాపించారు. అదేంటిది? పరోపకారిణి బాలికా పాఠశాల. దీని పాలక వర్గంకి కూడా ఈ వెంకటరామారెడ్డి గారే అధ్యక్షులు. ఇది మంచి స్థితిలో, అంటే ఎక్కువ మంది పిల్లలతో, ఇప్పుడు సుమారు 60-70 మంది బాలికలు తెలుగులో విద్య నేర్చుకుంటున్నారు ఇందులో. అంటే ఎక్కువ మంది ఆ కాలంలో బాలికలు అంతమంది ముందుకు వచ్చి చదువుకోవడం. అంటే ఇక ఇంకొకటి ఎక్సెల్సియర్ మిడిల్ పాఠశాల. ఎక్సెల్సియర్ మిడిల్ పాఠశాల. మరి ఎక్సెల్సియర్ మిడిల్ పాఠశాల అంటే ఈ పాఠశాలలో ముఖ్యంగా బాలురు తెలుగు మాధ్యమంలో చదివేటువంటి వారు. దీని పాలక వర్గానికి కూడా అధ్యక్షులు వెంకటరామారెడ్డి గారు. అంటే మనం ఒకదానికి అధ్యక్ష బాధ్యత వహిస్తున్నామంటే మొత్తం చూసుకోవాల్సింది మనమే. దాని యొక్క ఏ అవసరమైన ముందు మనం ఉండి చూసుకోవాలి. మరి ఒక్కదానికి కాదు, ఇట్లా ప్రతి దానికి ఇప్పుడు మనం చెప్పుకున్న 2-3 కూడా రెడ్డి హాస్టల్ కావచ్చు, బాలికల ఉన్నత పాఠశాలకు కావచ్చు, అలాగే పరోపకారిణి బాలికా పాఠశాలకు, అలాగే ఇంకోటి ఎక్సెల్సియర్ మిడిల్ పాఠశాలకు కూడా ఈయన అధ్యక్షుడు. మనం ఒక్కదాన్ని నడపాలంటేనే ఒక స్కూల్ను ఎంతో ఇబ్బంది. మరి అంటే దానికి కావాల్సిన మంచి చెడులు అన్ని చూసుకోవాలి. అంటే ఎక్కడ అంటే మంచిగా జరిగేటట్టు క్లాసులైన ఉపాధ్యాయులైన పిల్లలు మంచిగా ఉండేటట్టు వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. మరి అలా 1 కాదు 2, 3, 4 స్కూళ్లకు, 1 హాస్టల్కు అంటే ఆయన ఎంతగా కృషి, అంటే దానిలో లీనమై ఎంత కష్టపడితే అవన్నీ నడుపుకుంటూ వచ్చినాడో మనకు అర్థమవుతుంది. మనం ఒక ఇల్లును చూసుకోవాలి, ఇంటిలోని పిల్లల్ని చూసుకోవాలంటేనే ఎంతో కష్టం. అటువంటిది ఒక స్కూల్ నడిపే వాళ్ళకు తెలుస్తుంది స్కూల్లో పిల్లలను మన పిల్లల్లాగా ఎంతగా కాపాడుకోవాలని. అటువంటిది ఒక 3-4 విద్యా సంస్థలను నడపాలంటే ఇంకా అదెంతో కష్టంతో కూడుకున్న పని. అయినా కానీ ఇష్టం కొద్దీ చేయడం జరిగింది. అలా ఎక్సెల్సియర్ మిడిల్ పాఠశాలను బాలుర కోసం తెలుగు మాధ్యమంలో చదువుకొనుటకు ప్రారంభించినారు. దీనికి కూడా అధ్యక్షులు రెడ్డి గారే. ఈ పాఠశాల వారి ఆధీనంలో నడపబడుతున్నది. స్థానికాంధ్రులు ఎక్కువ అభిమానము, అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టూరు, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి స్థానిక ఆంధ్రులు ఎక్కువ ఆసక్తి చూపితే బాగుండేది. అంటే అక్కడి వారు ఎక్కువగా ఆసక్తి చూపలేదు. ఆ కొరత ఒకటి మాత్రం ఉన్నది. ఆంధ్రులు ఈ పాఠశాలపై మంచి ఆదరణ చూపించిన ఎడల రాను ఇంకెక్కువ నడుస్తుంది కదా, హై స్కూల్ కూడా ఎదుగుతుంది కదా అనేటువంటి ఒక ఆంధ్ర సంస్థగా కూడా నడపబడుతుంది కదా అనే ఒకటి కోరిక ఉండేది. మొత్తానికి ఈ పాఠశాల 1945 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అలా స్త్రీల కోసం స్థాపించినారు, బాలుర కోసం కూడా స్థాపించడం జరిగింది పాఠశాలను. అలాగే ఇంకొకటి స్త్రీల క్లబ్.
ఇది బాగా గుర్తుంచుకోండి. ఏంటి స్త్రీల క్లబ్, దీన్ని ఏమంటారు? కాస్మాపాలిటన్ క్లబ్. అంటే నగరంలోని బొగ్గులకుంట, హైదరాబాద్ నగరంలోని బొగ్గులకుంట సమీపమున మహిళా సంఘం పేర ఒక గొప్ప బంగ్లా కట్టబడి ఉన్నది. అంటే మహిళా సంఘానికి ఒక భవనాన్ని కట్టబడి ఉన్నది. దాని నిర్మాణానికి గాను రాజా బహదూర్ గారు స్వయంగా ఆర్థిక సహాయం చేయలేకపోయినా గాని రాజా, ఈ పేరు గుర్తుంచుకోండి, రాజా సర్ బన్సీలాలు ఏంటిది రాజా బహదూర్ వెంకటరామారెడ్డి గారు ఆర్థిక సహాయం ఎక్కువ చేయకుండా ఆయన రాజా సర్ బన్సీలాలు దగ్గరకు వెళ్లి వారి వలన 15,000 రూపాయలను ఈ స్త్రీల క్లబ్ భవన నిర్మాణానికి గాను ఆయన చేత ఇప్పించడం జరిగింది. దీని వలన ఈయన ఇచ్చిన 15,000 ఎక్కువ మొత్తం అన్నట్టు. ఇంకా వేరే వేరే వాళ్ళు దాతలు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతో మొత్తానికి పెద్ద మంచి భవనంను కట్టినారు. ఈ క్లబ్ లో మరి అంటే ఈ స్త్రీల క్లబ్ అంటే ఈ అంటే స్త్రీలు మొత్తానికి మహిళలు ఒక గుంపులుగా ఏర్పడి, అంటే ఒక సమూహంగా ఏర్పడి స్త్రీల అభ్యుదయం కోసం పోరాడేటువంటి వారు, లేకుంటే ఇంకా సేవ చేసేటువంటి వారు, స్త్రీల గురించి అట్లా కూడా చెప్పుకోవచ్చు. ఈ క్లబ్ లో ఉన్నత విద్యావంతులైన పెద్ద పెద్ద వారు సభ్యులుగా ఉన్నారు. మొత్తానికి అంటే ఈయన స్వయంగా చేయలేకపోయినా పరోక్షంగా కూడా ఇతరుల ద్వారా ఆర్థిక సహాయాన్ని, స్త్రీలు బాగుపడాలని, స్త్రీలకు సంబంధించిన పాఠశాలలు కావచ్చు, క్లబ్లు కావచ్చు, అటువంటి వాటిలో ఈయన ఎక్కువగా కృషి చేయడం జరిగింది. ఓకే, అర్థమైందిగా?